morning, ma'am. Very good morning. Myself, B. Ragini from IRM College, studying second CEC, ma'am. నా Very క్వశ్చన్ good. వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్ అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు, నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు, అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేశాను ఆయన్ని. దట్స్ ఇట్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వికే రచన ప్రతిభ. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మేడం ఒక క్వశ్చన్ మీకు. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్. మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్, ఏదో చదువుకోవటం, పాస్ అవటం. ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎనఫ్, అట్లా పెరిగిందాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ వాజ్ బ్రాటప్, అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు, చివరికి మేమిద్దరం, మా చెల్లి నేను ద యంగెస్ట్. సో వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట. ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్, చదువుకోవటం అవన్నీ, అమ్మకి హెల్ప్ చేయటం అట్లా. సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 19 years. సో 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు. ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సో హీ ఈజ్ the person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ, ఓకే హీఈస్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూమ్ ఐ అడ్మైర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. బట్ మీకు ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వని మెన్ అవ్వని, ఎస్పెషలీ ద మెన్, వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య. బికాస్ భర్త అనే అతను కష్టపడతాడు, భార్య ప్రోత్సహించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను కూడా ఎదగగలడు. చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు. డైలీ 8:30 ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్, 8:30 in the morning, 15 minutes or max 20 minutes.
దాని తర్వాత ఆయన దారి ఆయనది, నా దారి నాది. నేను కూడా డిస్టర్బ్ చేయను, చాలా అర్జెంట్ అవుతేనే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు. సో ఆల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ. లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, యు ఆర్ ఆల్ ద ladies or the girls or the women, whoever is present here, you also have to మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలితే you will also flourish and main your husband. అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆయనకి పని అంటే అంత పిచ్చి. సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్. ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్. అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ఇంట్లో హిట్లర్ ఉంది, లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే మేడం గారు, నా పేరు జాన్, నేను బిఏ చదువుతున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మా. మేడం, మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరందరూ కూడా చూస్తున్నారు, మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళలతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి. నేను ఒక బాస్ కింద పనిచేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీ వన్, ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్స్. గౌరవనీయులైనటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందా మ్యామ్? ఏంటమ్మా ఫ్యామిలీ? ఓ యా, ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు. మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్. బాలయ్య బాబు, ముద్దు బిడ్డ బాలయ్య బాబు, ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్. అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం. నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా. కలిసినప్పుడు అందరూ బాగున్నారా అంతే, దట్స్ ఆల్ ఐ డూ. బికాస్ అప్పుడు డైరెక్టర్ బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం ఏమండి మేడం? ఏంటమ్మా డైలాగ్ ఒకటి? డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్.
ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్. ఇప్పుడే చెప్పానుగా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను. ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు. మేమంతా wait ఏదో ఇట్లా చేస్తున్నాం. ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను. నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను. మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్ ఏం బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు. సమ్ కళ్ళతో చెప్పండి మేడం. దట్ డైలాగ్, ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక, అది. సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్, నేరుగా చూడు, ఇటు అటు ఏది ఉండదు, ఫోకస్. ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన. మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. ఇన్ని కాలేజెస్ ఉన్న కుప్పంలో మా కాలేజ్కి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్